మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. సుమారు 12 గంటలకు పైగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుందని మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ఇది కేవలం పొలిటికల్ ప్రెషర్తోనే చేసిన చర్య అని అన్నారాయన. ఈడీ అధికారులకు తాను తన కుటుంబ సభ్యులందరూ పూర్తిగా సహకరించినట్లు వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలతో ఇది ఎట్లా అంటున్నారు. అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే. జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చిన ఇంత ముందుగా చూస్తాం. దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు. పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వాళ్ళ 12 గంటలు చేసారు, 10 గంటలు చేశారు. 9 నుంచి ఇప్పుడు 7:30 వరకు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని ఇవ్వడం జరిగింది. ఒక నయా పైసా ఒక తులం గోల్డ్ గిట్ట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వారికి లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని ఫేక్ అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరూ తెలియజేసినట్టు ప్రజలకు వాస్తవాన్ని తెలియదంటే రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి ఇది కేవలం పొలిటికల్ ప్రెషర్తోనే జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లలో, అదేవిధంగా లకడారం, నిజాంపేట ఈ 3 ప్రాంతాల్లో ఏకకాలంలో 10 గంటలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతను మహిపాల్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారు. నా దగ్గర ఏమి తీసుకెళ్లలేదు, అంత రాజకీయ కుట్రతో కోణంతో జరుగుతుందంటున్నారు. కానీ 10 గంటలు పరిశీలించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అతని సోదరుని మధుసూదన్ రెడ్డి కూడా వెంట తీసుకెళ్లి ఇంకా మరో 3 గంటలు కూడా ప్రశ్నలు గుర్తించిన విషయం అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఉదయం 8 గంటలకు వచ్చిన ఈడీ అధికారులు మాత్రం 3 చోట్ల తనిఖీలు చేసి కొన్ని జీరాక్స్ పత్రాలు, వాటికి సంబంధించిన దాదాపు మైనింగ్ శాఖకు 3 మాసాల క్రింద కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు సోదరుడు మధుసూదన్ రెడ్డి మాత్రం మైనింగ్ శాఖకు బకాయి పడ్డ 340 కోట్ల కోసం అప్పుడు ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగా అతను కూడా జైలుకి వెళ్లి మళ్ళీ రావడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు సోదరుడు నడుస్తుందని చెప్పవచ్చు. ఇక మధుసూదన్ రెడ్డిని మరి వాళ్ళ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా, లేకుంటే అతను వదిలిపెడతారా, మరికొన్ని ప్రశ్నలు గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 గంటల నుంచి మాత్రం గూడెం జిఎంఆర్ కన్వెన్షన్ మాత్రం గూడెం మధుసూదన్ రెడ్డి మాత్రం సోదాలు అనంతరం ఈడీ అధికారులు ఆ ప్రశ్నలు గుప్పిస్తున్న విషయం అయితే మనకు కొంత సమాచారం రావడం జరుగుతుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.